విజయ్ హజారే ట్రోఫీ 2025 నుండి 26లో ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్లో భాగంగా ఢిల్లీ ఇవాళ డిసెంబర్ 26న గుజరాత్ను కేవలం 7 పరుగుల తేడాతో ఓడించి ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 254/9 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ను 247 పరుగులకే ఆలౌట్ చేసి తమ స్కోర్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుంది. ఢిల్లీ తరపున స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 61 బంతుల్లో కీలక 77 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించగా కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 70 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఈ విజయం ఢిల్లీకి చాలా కీలకం. టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ ఇది వారి గ్రూప్లో వారి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రోజంతా లైవ్ స్కోర్లు, మ్యాచ్ వివరాలపై అభిమానులు భారీగా ఆసక్తి చూపించారు. దేశీయ 50 ఓవర్ల ప్రధాన టోర్నమెంట్లో ఢిల్లీ సాధించిన ఈ గెలుపు వారి ప్లేఆఫ్ అవకాశాలపై తక్షణమే సానుకూల ప్రభావం చూపనుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది గుజరాత్. వికెట్లు పడుతున్నా కూడా ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తం కోహ్లీ దూకుడైన 77, పంత్ నిలకడైన 70 పరుగుల చుట్టూనే తిరిగింది. కోహ్లీ ఇన్నింగ్స్ మొదట్లోనే ఒక వికెట్ పడిన తర్వాత వచ్చి 13 ఫోర్లు, ఒక సిక్స్తో 77 పరుగులు చేశాడు. అతని ఆటే ఇన్నింగ్స్ని నిలబెట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైస్వాల్ బాగా రాణించాడు. కోహ్లీ, పంత్ లాంటి కీలక వికెట్లతో కలిపి మొత్తం 4 వికెట్లు తీసి ఢిల్లీని నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులకే కట్టడి చేశాడు. బదులుగా గుజరాత్ కూడా పరుగుల వేటలో బాగానే పోరాడింది. చాలాసేపు విజయం వాళ్ల పక్షమే ఉన్నట్టు కనిపించింది. అయితే ఢిల్లీ బౌలర్లు, ముఖ్యంగా 3 కీలక వికెట్లు పడగొట్టిన ప్రిన్స్ యాదవ్ గుజరాత్ దూకుడుకు బ్రేకులు వేశాడు. చివరికి గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ 7 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఈ విజయం చాలా కీలకమండి. ఎందుకంటే రెండు జట్ల మధ్య గత రికార్డులు చూస్తే గత 5 వన్డే మ్యాచ్లలో గుజరాత్ 2 సార్లు గెలిచింది. 2019 విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది 1 కాగా 2015 ఫైనల్లో 139 పరుగుల భారీ విజయం సాధించింది మరొకటి. ఢిల్లీ గుజరాత్ మీద చివరిసారిగా గెలిచింది 2013 ఫిబ్రవరిలో. అప్పుడు 8 వికెట్ల తేడాతో గెలిచారు. నేటి గెలుపు ఢిల్లీకి ఒక కీలకమైన మలుపు అండి. ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఎలైట్ గ్రూప్ డిలో వాళ్ల స్థానాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దేశవాళీ క్రికెట్లో ఒక ప్రధానమైన 50 ఓవర్ల టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ దశలకు అర్హత సాధించడానికి జట్లకు చాలా కీలకమైన వేదిక. ఈ గ్రూప్ మ్యాచ్లలోని తీవ్రత, అలాగే ప్లేఆఫ్స్పై దీని ప్రభావం టోర్నమెంట్లో ప్రతి గెలుపు, ప్రతి ఫలితం ఎంత కీలకమో స్పష్టం చేస్తోంది. విరాట్ కోహ్లీ టోర్నమెంట్లో ఉండటం, అతను ఆడుతున్న తీరు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో తను 77 పరుగులు చేశాడు కదా. ఆ ఇన్నింగ్స్తోనే ఒక అదిరిపోయే మైలురాయిని చేరుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే లిస్ట్ ఏ ఫార్మాట్లో అత్యధిక యావరేజ్తో బ్యాటింగ్ చేసిన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ మైకేల్ బెవాన్ రికార్డుని బ్రేక్ చేశాడన్నమాట. ఇక ఢిల్లీ టీంకి కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ కూడా ఒక కీలకమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. దీనితో టీం బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. ఈ ఒక్క మ్యాచ్ గురించే కాదు, 2025 నుండి 26 విజయ్ హజారే ట్రోఫీలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, కథనాలు ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తరాఖండ్ పేసర్ దేవేంద్ర బోరా గురించి చెప్పాలి. ముంబైతో వేరే మ్యాచ్లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని గోల్డెన్ డక్గా అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. దేశీయ క్రికెట్లో కొత్త టాలెంట్ ఎలా దూసుకుపోతుందో దీనికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ల పర్ఫార్మెన్స్లన్నీ టోర్నమెంట్కి మంచి జోష్ను, పోటీతత్వాన్ని తీసుకొచ్చాయి. ఢిల్లీ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో కాకుండా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. భద్రత, జన సమూహాన్ని నియంత్రించడంలో ఉన్న సమస్యల వల్లే ఈ వ్యూహాత్మక అడుగు వేశారు. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్లు ఆడుతున్నారు కదా, అందుకే జనాన్ని బాగా అదుపు చేయడానికి, భద్రత కల్పించడానికి ఎంచుకున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ఈ మార్పు వల్ల మన క్రికెట్ స్టార్లకి ఎంత పాపులారిటీ ఉందో, అలాగే దేశీయ టోర్నమెంట్లలో కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అభిమానులను మేనేజ్ చేయడం ఎంత పెద్ద సవాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక 2025 డిసెంబర్ 24 నుంచి 2026 జనవరి 18 వరకు జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ గురించి మాట్లాడితే, ఇది ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లు తమ ఫామ్ నిలబెట్టుకోవడానికి, అలాగే కొత్తగా వస్తున్న టాలెంట్స్ తమ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ముఖ్యమైన ప్లాట్ఫామ్ అండి. అంతేకాదు,
భవిష్యత్తులో జాతీయ జట్టు ఎంపికలపైన, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్, వేలాలపైన కూడా దీని ప్రభావం ఉండొచ్చు.